పరిశుద్ధ నామంలో మీకు అందరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను. ఈ వేదికను అలంకరించినటువంటి వాళ్లకు, నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి వాళ్లకు, పెద్దలకు, యవనస్తులకు, సంఘ పెద్దలకు, ఇక్కడ చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరికి యేసు నామమున వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడో అనే ఆశతో మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ ఆశను నెరవేర్చే దేవుడు గొప్ప దేవుడు అనే సత్యాన్ని మీరు మర్చిపోకూడదు. మనం వాక్యాన్ని చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఒక వచనాన్ని మీరు చదివినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. ఎవరైనా ఒకరు చదివినట్లయితే ఆ వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మీకు స్తోత్రములు తెలియపరుస్తున్నాము. వాక్యం ద్వారా అనేక హృదయాలను తెరవండి. ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతికే మనసును ప్రసాదించండి. అందరి మనసుని నీ వైపు త్రిప్పుకోమని ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే వాక్యము ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్పాలి అనే దాని గురించి పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. అంటే వాక్యము ఎవరికి చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఆయన అన్నాడు, యూదుల దగ్గర వాక్యాన్ని బోధించాడు, యెరూషలేములో వాక్యాన్ని బోధించాడు. అలా యూదులకు, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్లకు వాక్యాన్ని బోధిస్తూ, వాక్యాన్ని తెలియపరుస్తూ, వాక్యాన్ని వివరిస్తూ అనేక మందిని దేవుని రాజ్యం వైపుగా నడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాము. యోహాను రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, మత్తయి రాసినటువంటి సువార్త, ఈ 4 సువార్తలు మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు గారు ఆయన బోధించినటువంటిది, అదే విధంగా ఆయన శిష్యులను ఎన్నుకున్నటువంటిది, ఆ శిష్యుల ద్వారా వాళ్ళు గ్రామాలకు వెళ్ళి, ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పినట్లుగా ఈ 4 సువార్తల్లో మనం చూస్తామండి. ఈ 4 సువార్తల్లో మనం చూసినప్పటికీ కూడా వీళ్ళు వాక్యము ఎవరికి చెప్పారంటే యూదులకు మాత్రమే చెప్పినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి యూదులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, సద్దుకాయులు కావచ్చు, వీళ్ళకొక్కరికే దేవుని వాక్యాన్ని, లేదా ఈ జనాంగానికి, లేదా ఆ దేవాలయము, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము ఏదైతే ఉందో, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం ఏదైతే ఉందో అక్కడ ప్రసంగించడానికి, వాక్యం చెప్పడానికి ఇలా మనం చూసుకుంటూ పోతే యూదులో గాని, లేదా శాస్త్రుల్లో గాని, యాజకుల్లో గాని, ఇలాంటి వాళ్ళను మనము గమనించినప్పుడు వీళ్ళు వాక్యాన్ని బోధించే వాళ్ళగా మనం గమనించవచ్చు లేదా గుర్తించవచ్చు. ఇలా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు కొంతమంది శిష్యులను ఎన్నుకుంటాడు. ఆ కొంతమంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు అందులో 12 మందిని ప్రాముఖ్యంగా ఆయన ఎన్నుకుంటాడు. ఎందుకు ఎన్నుకుంటాడంటే, నాకు శిష్యులుగా మీరు ఉండి నేను ఏ వాక్యాలను అయితే బోధిస్తున్నానో యాజ్ ఇట్ ఈస్ గా అదే వాక్యాలు మీరు బోధించాలి. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే వాళ్ళకు, నేను ఏ వాక్యాన్ని అయితే బోధిస్తానో, అందుకే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళి వాక్యాన్ని బోధించినా అక్కడ ఎవరు ఉండేవాళ్ళంటే యేసుక్రీస్తు శిష్యులు ఉండేవాళ్ళండి. యేసుక్రీస్తు శిష్యులు ఉండేవాళ్ళు. అలా యేసుక్రీస్తు ఏ వాక్యాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ వాక్యాన్ని వాళ్ళు ధారాళంగా వింటూ ఉండేవాళ్ళు. అక్కడికి కొంతమంది వచ్చేవాళ్ళు. ఎలా వచ్చేవాళ్ళు అంటే, ఈ శాస్త్రులు లేదా ఈ పరిసయ్యులు, ఈ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ఎక్కడైనా లోపము లేదా వాక్యంలో తప్పు చెప్తాడా, తప్పు చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయని కొంతమంది, ఏదైనా తప్పు చెప్పినట్లయితే ఈ మనిషిని పట్టుకుందాము, నిలదీద్దాము, ఒక వాక్యము చెప్పకుండా చేద్దాము అనే ఆలోచనతో అక్కడికి వచ్చి ఉన్నారంట. ఈ రోజు ఈ సభకు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు? దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు అనే ఉద్దేశంతో వచ్చావా? లేదా వాక్యాన్ని ఏదైనా తప్పు చెప్పినట్లయితే ఇది వాక్యము సరికాదు అని ఇతరుల దగ్గర నా గురించి చెప్పడానికి నువ్వు వచ్చావా? నువ్వు ప్రశ్న చేసుకోవాలి. అయితే నేనేం తెలియపరుస్తున్నాను అంటే, ఆ రోజుల్లో 12 మందిని యేసుక్రీస్తు శిష్యులను ఎన్నుకొని, మీరు ఎక్కడికి వెళ్ళాలి? యూదయకు వెళ్ళండి, సమారికి వెళ్ళండి, గలిలయకు వెళ్ళండి, నా గురించి అంటే యేసుక్రీస్తు ఇక పరలోక రాజ్యము గురించి మీరు తెలియపరచండి అన్నాడు. అలా తెలియపరచండి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళారు, రోగాలను బాగు చేశారు, స్వస్థపరిచారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. ఇలా అనేకమైనటువంటి కార్యాలు యేసు నామంలో జరిగించేవారు వాళ్ళు. అలా జరిగించిన తర్వాత కొన్ని
కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారులో ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే, యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు కాబట్టి మన ప్రజలు, మన మతస్థులు అందరూ కూడా ఆయన వైపు మగ్గి చూపిస్తున్నారు. మన వ్యాపారం నష్టపడిపోయింది, మన వ్యాపారం తగ్గిపోయింది, మన దగ్గరకు ఎవరు రావడం లేదని చెప్పేసి కొంతమంది మతాధికారులు, మత పెద్దలు వీళ్ళంతా ఆలోచన చేసి యేసుక్రీస్తుని ఏం చేయాలా, ఈయన బోధ లేకుండా చేయాలి, ఈయన లేకుండా చేయాలని అనేక సార్లు యేసుక్రీస్తును చంపడానికి ప్రయత్నించారు అని సువార్త భాగంలో మనం చూస్తాం. అలా యేసుక్రీస్తును చంపడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకు దొరకలేదు, కానీ తప్పించుకున్నట్లుగా వాక్యములో మనం చూస్తాం. ఎందుకు తప్పించుకున్నాడు అంటే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి తప్పించుకొని వెళ్ళాడు, మరలా వాక్యాన్ని బోధించాడు. అలా అయిపోయిన తర్వాత యేసు ఏమన్నాడు అంటే, మీరు ఇంకా ఇక్కడ కాదు వాక్యం చెప్పవలసింది, ఎక్కడ చెప్పాలి, మీరు అంత చెదిరిపోవాలి, ఇక్కడ మీరు గలిలయ, యూద, సమరియా అని మీరు వాక్యాన్ని చెప్పుకుంటూ ఇక్కడే ఉన్నట్లయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ కొరకు కూడా కదా నేను వచ్చింది, కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు, కేవలము తక్కువ చేయబడినటువంటి వాళ్ళకు ఒకటే కాదు, కానీ ప్రపంచంలో మానవులు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అంతమంది కొరకు నేను వచ్చాను కాబట్టి వాళ్ళందరికీ తెలియపరచండి, నా గురించి తెలియపరచండి అన్నప్పుడు వీళ్ళేం చేశారంటే తెలియపరచు అన్నప్పుడు తెలియపరచలేదు. వీళ్ళు గుంపుగా ఒక ఇంట్లో కూడుకోవడము, గుంపుగా ఒక సంఘంలో కూడుకోవడము, అలా కొన్ని దేవుని మాటలు చెప్పేవాళ్ళు. అలా చెప్పేసరికి ఎక్కడ వేరే వాళ్ళు వచ్చి మీరు గుంపుగా కూడుకుంటారా, వాక్యాన్ని బోధిస్తారా అని వాళ్ళను కొట్టేవాళ్ళు, చెదిరేవాళ్ళు, గుంపుగా కూడుకోకున్నట్లా చేసేవాళ్ళు. అలా ఉన్నటువంటి సమయంలో యేసు ఏమన్నాడు? మార్కు రాసిన సువార్త, ఇప్పుడు బాగుంటది మాట. మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఒకే చోట నువ్వు ఉండొద్దు. అర్థమవుతుందా ఈ మాటలు మీకు? అంటే ఈ రోజు అనేక మంది సేవకులు బద్ధకస్తులైపోయారు. అనేక మంది జీతాలు వస్తున్నాయి, నాకు ఒక సంఘాన్ని నిర్మించుకున్నాను, సంఘాన్ని కట్టుకున్నాను, ఈ సంఘంతోనే ఉండిపోతానని చాలా మంది అక్కడే ఉండిపోయారు. కానీ ముందు గ్రామాలకు వాక్యాన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రోజు పెద్ద పెద్ద సేవకులను మనం మీరు చూస్తే ఆ పెద్ద సేవకులు ఎక్కడ కనిపిస్తారంటే ఆ మందిరంలో ఒకటే వాళ్ళు కనిపిస్తారండి, మందిరంలో ఒకటే. మళ్ళీ ఆ మూల గ్రామంలో ఏమైనా కనిపిస్తారా? మూల గ్రామంలో వాక్యం ఏమైనా వినిపిస్తారా అంటే లేదు. అందుకే అక్కడ ఏం చూస్తున్నాం మనము? సర్వలోకానికి వెళ్ళి వెళ్ళాలి అంటే ఒక్క చోట నువ్వు కూర్చొని ఉండిపోకూడదు. అర్థమవుతుందండి? ఒకే చోట నువ్వు కూర్చోకూడదు. దేవుని వాక్యము నువ్వు విన్నావంటే, విన్న వాక్యాన్ని బట్టి మారు మనసు పొందావు అంటే దేవుని గురించి చెప్పడానికి మీరు ఏం చేయాలంట? ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు దర్శించాలి. అయితే ఈరోజు నీ ఆత్మను పరిశీలన చేసుకో. ఎన్నెన్ని సంవత్సరాలుగా ఒకే సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నావు, ఎన్ని సంవత్సరాలుగా ఆ కొంతమందితోనే నువ్వు ఇంతమంది నాకు చాలా అనుకుంటూ అక్కడికే నువ్వు నీ యొక్క సేవను పరిమితము చేసుకొని నిలిచిపోయావో, అలాంటి వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇంకా వెళ్ళాలి. ఇది ప్రపంచము చాలా పెద్దది, దేశము చాలా పెద్దది కాబట్టి అనేక మంది ఉన్నారు కాబట్టి మీరు ఒకే చోట కొట్టుకొని సావద్దండి. ఇది దేవుని నివాదము, దేవుని మాట. అంటే మీరు ఒకే చోట కొట్టుకొని సావద్దండి. ఈ రోజు మీ దగ్గరకు నేను రావడము లేదా ఈ వాక్యాన్ని వినడము మీ యొక్క లేదా దేవుని యొక్క చిత్తము లేదా దేవుని యొక్క ఆశ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని గందరగోళాల మధ్య కొట్టుకు చూస్తున్నారండి వాక్యాన్ని. అంటే ఎక్కడికైనా వెళ్తాడంటే మనిషి లేదు, అదే దానికే పరిమితం అయిపోయి అక్కడే కూర్చొని అదే దాని దగ్గరే వాక్యాన్ని చెప్తాడు. ఏమైనా మార్పులు ఉన్నాయా? మారారా? మార్పు కనబడుతున్నటువంటి విశ్వాసులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళు లేరు, మార్పులు లేవు, ఏమి కనిపించవు. చూసారా? ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే, ఎక్కడ కనిపిస్తాయంటే సంఘంలో కనిపిస్తాయి. అందుకే ఆ వచనాన్ని మరొకసారి చదివితే, మార్కు రాసిన సువార్త 16:15. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మన జన్మ హక్కు, దేవుడు మనకిచ్చినటువంటి పని ఇది. ఈరోజు చాలా మంది ఏమంటారంటే, యవ్వనస్తులను నేను చూసినప్పుడు 10th అయిపోయిందండి, ఇంటర్ అయిపోయిందండి, డిగ్రీ అయిపోయిందండి, పని పాట లేకుండా తిరుగుతున్నారండి.
అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను నీకు ఒక పనిని అప్పగిస్తున్నా. ఏది పని అప్పగిస్తున్నాడు దేవుడు అంటే, సువార్త పనిని అప్పగిస్తున్నాడు. ఎందుకు సువార్త పనిని అప్పగిస్తున్నాడంటే, ప్రతి ఒక్కరు బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు, సంఘాన్ని స్థాపించినటువంటి వాళ్ళు మీరు వెళ్ళాలి. దేవుని ప్రజల యొద్దకు వెళ్ళాలి, అన్యుల దగ్గరకు వెళ్ళాలి, త్రాగుబోతుల దగ్గరకు వెళ్ళాలి, తిరుగుబోతుల దగ్గరకు వెళ్ళాలి, పాపం చేసే వారి దగ్గరకు వెళ్ళాలి, అన్యాయంగా జీవించే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, అక్రమంగా సంపాదించే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, ఈ లోకంలో నటిస్తున్నటువంటి వాళ్ళ మధ్యకు వెళ్ళాలి, ఈ లోకంలో దేవుడి భయము భక్తి లేనటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, తెగించి పాపం చేసే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, సరిచేయాలి, దేవుని వాక్యాన్ని తెలియపరచాలి. చాలా మందికి అర్థం కాలేదు. వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఒక సంఘం ఉంది కాబట్టి మరొక సంఘానికి వెళ్తున్నారు. ఇది కాదు దేవుడు చెప్పింది. దేవుడు వెళ్ళమన్నది. అయితే సర్వలోకంలో ఎవరున్నారంటే త్రాగుబోతులు లేరా? ఉన్నారు. అక్కడ ఇక్కడ ఎప్పుడైనా వాక్యం చెప్పామా? లేదండి, చెప్పలేము. ఎందుకని? వాడు త్రాగాడు కాబట్టి నువ్వు వాక్యం చెప్పవా? వాడు పాపంలో ఉన్నాడు కాబట్టి నువ్వు వాక్యం చెప్పవా? వాడు సినిమాలు చూస్తున్నాడు కాబట్టి నువ్వు వాక్యం చెప్పవా? వాడు మందిరానికి రాడు కాబట్టి వాక్యం చెప్పవా? అంటే మందిరానికి వచ్చే వాళ్ళు ఒకటే నీకు ఇంపార్టెంటా? అర్థమవుతుంది పాయింట్. మందిరానికి వచ్చే వాళ్ళు మాత్రమే నీకు కావాల్సినటువంటి వాళ్ళ? మరి మందిరానికి రాకుండా ఇంటి దగ్గర, పొలముల్లో, బస్టాండ్లో, ఇంకా వేరే వేరే చోటుల్లో, కాలేజీల్లో, స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాక్యాన్ని చెప్పే బాధ్యత నీకు లేదా ఈరోజు? అంటే ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాము? లేదు, మా సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందికే చెప్తాము, నా మందిరానికి ఎంతమంది వస్తే అంతమందికే చెప్తాం. మరి మిగతా వాళ్ళు అవసరం లేదా నీకు? మిగతా వాళ్ళ పట్ల భయము లేదా వాళ్ళ యొక్క ఆత్మలను దేవునికి లెక్క అప్పగించాలనే విశ్వాసం నీకు లేదా అంటే ఉంది. ఉన్నప్పటికీ కూడా మనల్ని ఏం చేయడం లేదంట, ముందుకు వెళ్ళడం లేదు. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఏది సువార్త అంటే, ఇదిగో యేసుక్రీస్తు మరణించాడు రా. ఎవరి కొరకు మరణించాడంటే నీలాంటి వాడి కొరకు మరణించాడు ఆయన ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. ఏ యొక్క పాపము గాని, తప్పు గాని, ఏ యొక్క కఠినమైనటువంటి లోపాలు గాని ఆయనలో కనిపించలేనప్పటికీ ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధంగా 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆ 33.5 సంవత్సరాలు పాపము లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవించి చూపించాడు. అలా జీవించి చూపించినటువంటి యేసు గురించి ఈరోజు ప్రకటిస్తున్నా. పాపంలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధినిగా చేయడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. అనేకమైనటువంటి బానిసలకు బందిగా ఉన్నటువంటి నిన్ను యేసు పరిశుద్ధుడిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనేకమైనటువంటి సమస్యలతో, అనేకమైనటువంటి అనారోగ్యాలతో, అనేకమైనటువంటి కోరికలతో, అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలతో నువ్వు మునిగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, కూలపడినప్పుడు నిన్ను పరిశుద్ధుడిగా మార్చగలిగినటువంటి దేవుడు, నిన్ను పరిశుద్ధంగా తీర్చగలిగినటువంటి దేవుడు, నిన్ను మనిషిని తయారు చేయగలిగినటువంటి దేవుడు ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. నువ్వు రా అని చెప్పగలిగే సేవకులు ఎంతమంది ఉన్నారు? యవనస్తులు ఎంతమంది ఉన్నారు? సువార్థకులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఆ రోజుల్లో ఒకప్పుడు ఉండేదండి. వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళలో పౌలు యొక్క కాలాన్ని మనం పరిశీలన చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? ఆ పడవలో వెళ్ళి వాక్యాన్ని చెప్పేవాళ్ళు. ఆయన అయిపోయిన తర్వాత మళ్ళా ఎవరు వచ్చారంటే, కొంతమంది భక్తులను చూసుకుంటూ మనం చూస్తే కాలి నడకతో వాక్యాన్ని చెప్పినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? అలా పడవలో, కాలి నడకలో, ఒంటెల మీద, గాడిదల మీద, గుర్రాల మీద అనేక మంది అనేక చోట్ల నుంచి కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్యలను విడిచిపెట్టి, భర్తలను విడిచిపెట్టి, లేదా పిల్లలను విడిచిపెట్టి, ఊరును విడిచిపెట్టి, బంధువులను, స్నేహితులను, తెలిసినటువంటి వాళ్ళను అందరిని విడిచిపెట్టి క్రీస్తు గురించి చెప్పడానికి ఎక్కడి నుంచో ఈ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళను, గొప్ప నాయకులు, వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాక్యాన్ని ప్రచురం చేశారు, దేవుని గురించి తెలియపరిచారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీవు వేరే గ్రామానికి వెళ్ళాలంటే మనసు రాదు. ఇక్కడ ఉన్నటువంటి నీవు వేరే ఒక అన్యుడు లేదా ఇతర యొక్క గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి వాక్యం చెప్పాలంటే నీకు మనసు రాదు. అయినా నీవు సేవకుడివే, అయినా నీవు సువార్తకుడివే, అయినా నీవు బోధకుడివే. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అంటే వాక్యము ఎవరికి చెప్పాలి అంటే, కేవలము నువ్వు నీ సంఘానికే గాని, క్రైస్తవులకే గాని చెప్పుకుంటూ కూర్చుంటే అన్యులు మారేది ఎప్పుడు అంటున్నా, అన్యులను దేవుని దగ్గరికి నడిపేది ఎప్పుడు అంటున్నా.
మరి లోక సంబంధంలో మునిగిపోయినటువంటి వాళ్ళను దేవుని చెంతకు నడిపించేది ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పటికి నువ్వు వాక్యాన్ని బోధించేకి 20 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా అక్కడే నిలబడిపోయినటువంటి సేవక నీతో అంటున్నాడు దేవుడు, వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు, సర్వ ప్రాంతములకు నువ్వు వెళ్ళు. అలా వెళ్ళి యేసుక్రీస్తు గురించి తెలియపరచు. ఆయన ఎలాంటి దేవుడు, ఎలాంటి త్యాగాలు చేశాడు, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు రక్తాన్ని చిందించాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మరలా వచ్చి నిన్ను ఎందుకు తీసుకువెళ్తాను అన్నాడు అనే విషయాల గురించి తెలియపరచు. అనేక మందికి తెలియపరచు. ఈ రోజు చాలా మంది తెలియపరచవలసినటువంటి వాక్యాన్ని తెలియపరచరు, కానీ మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని తెలియపరుస్తారు. లేరా అంటారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అనేక మంది? అంటే ఈ రోజు నువ్వు వాక్యాన్ని తెలియపరచమంటే ఏం చేస్తున్నావు? సేవకులో ఉన్నటువంటి లోపాలను తెలియపరుస్తున్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళాలంటే, సర్వ సృష్టికి మీరు ఏం చేయాలంట? సువార్తను చెప్పాలి. అందుకే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనము. ఎవరు వెళ్ళారంట అక్కడికి? ఎవరు వెళ్ళారు? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనము. ఎవరు వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరు వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు లేదా వాక్యాన్ని చెబుతున్నారు? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనము. ఒకసారి ఆ వచనాన్ని మీరు చూస్తే, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లా అన్నారంట, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అన్యజనుల యొద్దకు వెళుచున్నాను. ఎందుకు అన్యజనుల యొద్దకు వెళ్ళవలసిన అవసరం వచ్చిందంటే, దేవుడు అన్నాడు, ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. మీరు పోవాలి, వెళ్ళాలి, అన్యుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మార్చాలి, మార్పు చెందే విధంగా చేయాలి. ఈరోజు చాలా మంది విరుచుకోబడుతున్నారు. చాలా మంది మతోన్మాదవులు మారుస్తున్నారు. మతాన్ని మార్చడం కాదండి మా ముఖ్య ఉద్దేశం, మనుషులను మార్చడం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా మతాన్ని మార్చరు, మనిషిని మాత్రమే మారుస్తాం. మనసును మార్చే దేవుడు ఉన్నాడని ప్రకటిస్తాం, అంతేగాని మతాన్ని మారడు అని ఏ ఒక్కడు కూడా ప్రకటించడు భూమి మీద. గుర్తుపెట్టుకో, ఏ ఒక్కడు కూడా ప్రకటించలేదు ఇప్పటి వరకు. అయితే ఏమి చేయాలి అంటే, మనసు మారాలి. అందుకే అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అంటే, మనిషి మానవుడు నాశనమైపోతున్నాడు, పతనమైపోతున్నాడు. కాబట్టి పతనమైపోతున్నటువంటి, నాశనమైపోతున్నటువంటి మనిషి, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనిషి దగ్గరికి వెళ్తున్నాం మేము. మతాలు మార్చడానికి కాదు, కులాలు మార్చడానికి కాదు. ఈ మతాలు కులాలతో మాకు సంబంధం లేదు, కానీ మనిషి మారాలి. అదే మా ఆలోచన, అదే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు యొక్క ముఖ్య ఉద్దేశము. మనసు మారాలి, వ్యక్తి మారాలి. ఈరోజు ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చేసిన, వాక్యాలు బోధించినా, వీళ్ళంతా కూడా దేని మార్చడానికి అంటే, వాక్యము ద్వారా మనిషిని మార్చడానికే బోధిస్తున్నామనే సత్యాన్ని మీరు గమనించాలి, గ్రహించాలి. అంతేగాని మతం మారుస్తారని క్రైస్తవుల మీద ఏడవడం కాదు. మీరు క్రైస్తవుల మీద ఏడవడం కాదు. ఈరోజు ఏ ఒక్కరు కూడా మీరు మతం మారండి అని లేదు, కానీ మిమ్మల్ని మార్చినటువంటి దేవుడు, నజరైనటువంటి యేసు అనేవాళ్ళు చాలా మంది సాక్షులుగా మనకు కనిపిస్తారు భూమి మీద. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా మీరు చదవండి, ఎక్కడైనా మీరు చూడండి అలాంటి వాళ్ళందరికీ. అందుకే ఇక్కడ పౌలు బర్నబా ఏమంటున్నారు అంటే, వీళ్ళు అన్యుల యొద్దకు వెళ్ళారంట. వీళ్ళు ఎందుకని? అన్యులకు తెలియదు, మంచి ఏదో తెలియదు, చెడు ఏదో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, నరకం ఏదో తెలియదు, పరలోకం ఏదో తెలియదు, ఏది సత్యమో తెలియదు, అసత్యం ఏదో తెలియదు, పాపం ఏదో తెలియదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే, యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి. అలా యేసుక్రీస్తు గురించి చెప్పాలి. కాబట్టి ఈరోజు మన అంశ ప్రకారంగా మనం ఏం చూస్తున్నామంటే, వాక్యము ఎవరికి చెప్పాలి అంటే అన్యులకు చెప్పాలి అనే ఒక ఆలోచన మీకు వచ్చింది. చూశారా? మొదటి పాయింట్ గా ఎవరికి వాక్యం చెప్పాలి అంటే, ఈ వచనం మీరు చూపించండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం మీరు చూపించి, అన్యుల యొద్దకు వాళ్ళు వెళ్ళారు, వాక్యాన్ని బోధించారు, అనేక మందిని క్రీస్తు వైపు నడిపించారు. కాబట్టి నన్ను కూడా ఎవరు పంపించారు అంటే, దేవుడు పంపించాడు నన్ను. ఆ దేవుడు ఎందుకు పంపించాడంటే, మనిషి మారాలి అని చెప్పి పంపించాడు.
ఇప్పటికీ యేసుక్రీస్తు వచ్చి 2024 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మారకుండా ఎంతెంత మంది అలాగే ఉండిపోయారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం మరలా మనకి ఏం తెలియపరుస్తుందంటే, వాక్యం ఎవరికి చెప్పాలంటే అన్యులకు చెప్పాలి. రెండవదిగా వాక్యము ఎవరు చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళ వాక్యం చెప్పాలా? ఈ రోజు ప్రపంచంలో ఇంచుమించుగా చాలా మంది సేవకులు కనిపిస్తున్నారు. అలా చాలా మంది సేవకులు కనిపించినప్పటికీ కూడా అందరూ వీళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ అందరూ చెప్పాలా? ఎలాంటి వాళ్ళు చెప్పాలి? ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. అదే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. ఒకసారి మీరు బైబిల్ చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలను మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. అక్కడ ఎవరు చెప్తున్నారు అంటే పౌలు చెప్పడం లేదు. మరి ఎవరు చెప్తున్నారు? ఆమె గురించి రాయబడింది ఇక్కడ. ఆమె ఎవరంట? పుతోను అను దయ్యము పెట్టినటువంటి ఆమె, సోది చెప్పే ఆమె. ఈమె ఏం చేస్తుందంటే సోది చెబుతుంది. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనిది అంత కలిపి చెప్తుంది. అలా కలిపి చెప్పే సమయానికి మనలో అక్కడికి ఉన్నటువంటి లాభం ఏమైపోయిందంటే తగ్గిపోయింది. రాబడి అంతా తగ్గిపోయింది అక్కడ. అలా రాబడి అంతా తగ్గిపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలు, మతంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి ఎందుకు తగ్గిపోయిందంటే పౌలు గారు వచ్చారు. ఎందుకు తగ్గిపోయిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు గురించి తెలియపరుస్తున్నారు. అందుకే మా వ్యాపారంలో ఏమైపోయిందంటే నష్టం వచ్చేసింది. అలా నష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయడానికి మనకు వీల్లేదు. కాబట్టి వాళ్ళు పంపించేయాలా, లేదా కొట్టాలా, లేదా చంపేయాలా. ఈ మూడే మనకు కనిపిస్తాయి. కానీ ఇదంతా మీరు చదువుకుంటూ ఈ అధ్యాయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే ఇక్కడ మనం మరొకసారి వచనం చూస్తే పుతోను అను దయ్యం పెట్టినటువంటి ఆమె వచ్చి 17వ వచనంలో ఏమంటుందంటే, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అంటే ఈమె చెప్తుంది. ఈమె ఏమని చెప్తుందంటే పౌలు అనే వ్యక్తి ఇంకా కొంతమంది యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఎక్కడికి వచ్చారు? మా ప్రాంతానికి వచ్చారు, మా దగ్గరకు వచ్చారు, మాతో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళు, యేసు మార్గాన్ని బోధించేవాళ్ళు, యేసు యొక్క మార్గాన్ని, ఆయన మరణాన్ని బోధించేటువంటి వ్యక్తులు. కాబట్టి అలాంటి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఎవరు చాటింపు వేస్తున్నారు అంటే ఈ పుతోను అనే దయ్యం పెట్టిన ఆమె ఏం చేస్తుందంట? చెబుతూ ఉంది అనేక మందికి. ఏమని చెబుతుంది అంటే సర్వోన్నతమైనటువంటి, అదొక్క మాట మరొక్కసారి చదవండి. ఆ మాటను చూడండి మీరు. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అంటే ఆమె చెబుతుంది. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దయ్యము పెట్టిన ఆమె ఏం చెప్తుంది అంటే యేసుక్రీస్తు గురించి చెబుతుంది. ఈ దయ్యము పెట్టినటువంటి ఆమె ఏమి చెబుతుందంటే పౌలు గురించి చెబుతుంది. ఈ దయ్యము పెట్టినటువంటి ఆమె ఏమి చెబుతుందంటే రక్షణ మార్గాన్ని బోధించడానికి అదిగో వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్తుంది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరులను నువ్వు గమనించాలి. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పొచ్చు అంటే ఈ వచనం మనకి ఏం తెలియపరుస్తుందంటే ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పడానికి వీల్లేదు. మరి ఎవరు వాక్యం చెప్పాలంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వారు, దేవుని చేత వాడబడుతున్నటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారు, దేవునికి తమ జీవితాన్ని తాము సమర్పించుకున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాక్యం చెప్తే బాగుంటది. కానీ దయ్యములో పాలు పొందే వాళ్ళు కానీ, లోకంలో పడిపోయినటువంటి వాళ్ళు కానీ, లోకంలో ఆ యొక్క గర్వంతో గాని, డబ్బు ఆశతో గాని, అహంకారంతో గాని, ఇంకా అసూయత గాని పిలువబడుతున్నటువంటి వాళ్ళు, లేదా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మాటలు చెల్లవు అని చెప్పేస్తే ఈ యొక్క అధ్యాయము, ఈ వచనంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే వాక్యాన్ని ఎవరైనా చెప్పొచ్చు అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఏమంటున్నాడు పౌలు? నోరు మూయి, నువ్వు వాక్యం చెప్పడానికి వీల్లేదు. నోరు మూయి, దేవుని గురించి నువ్వు చెప్పడానికి
చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నా ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని ప్రకటిస్తే నేను ప్రకటించాలి, వాక్యాన్ని చెబితే నేను వాక్యాన్ని చెప్పాలి, యేసు మార్గాన్ని బోధిస్తే నేను బోధించాలి. గాని దయ్యం అపవిత్రతతో కూడినటువంటి నువ్వు వాక్యాన్ని బోధించడానికి వీల్లేదు. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ వచ్చినటువంటి సేవకులు మీకు అందరికి కూడా దేవుని పేరట హెచ్చరిక చేస్తున్నా. ఈ రోజు నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు గాని నీ లోపల ఎలా ఉంది? నీ లోపల ఎలా ఉంది? ఆత్మతో నిండిపోయావా అంటే దయ్యము ఆత్మతో నిండిపోయావా? దురాత్మతో నిండిపోయావా? ఈ లోక సంబంధమైనటువంటి గర్వము, అహంకారము, నాకే అంత తెలుసు అనుకునే యొక్క భ్రమలో బ్రతుకుతున్నావా? అలాంటి వాళ్ళు వాక్యం చెప్పడానికి వీల్లేదు. పౌలే అంటున్నాడు, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఎవరు పడితే వాళ్ళ వాక్యం చెప్పడానికి వీల్లేదు. అందుకే ఒక మాట మనం చూడొచ్చు, మీరు అనేకులు ఏం కావద్దు, బోధకులు కావద్దు అంటుంది దేవుని వాక్యం. బోధకులు కావద్దు మరి మీరు బోధకులు కావద్దు అంటే ఈ పుతోను అనే దయ్యము పెట్టినటువంటి స్త్రీ, సోదె చెప్పే స్త్రీ ఏం చెప్తుంది? వాక్యాన్ని చెబుతుంది. మరలా లోకంలో ఉన్నటువంటి విషయాలను కూడా చెప్తుంది. అయితే ఈ రోజు దేవుడు నీకు, నాకు, మనకు తెలిపినటువంటి విషయం ఏంటి అంటే, ఎవరు పడితే వాళ్ళు వాక్యాన్ని చెబితే దేవుడు ఊరుకోడని సత్యాన్ని గమనించాలి. దేవుని కొరకు వాడబడుతున్నటువంటి వాళ్ళు, దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ సంఘాలు గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే వాళ్ళ సంఘంలో అనేక మంది మారుతున్నారు, బాప్తిజాలు తీసుకుంటున్నారు, దేవుని రక్షణలో నడపబడుతున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అయితే ఈ రోజు మనకు కనిపిస్తుంది? మరలా ఆ వచనాన్ని మీరు అలాగే కంటిన్యూగా చదివితే, దేవుని మీకు రక్షణ మార్గంను ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. 18వ వచనము, ఆమె ఇలాగు అనేక దినములో చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చూశారా? అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే, వాక్యం ఎవరు చెప్పాలి? క్వశ్చన్ మార్క్. మరలా ఎవరు చెప్పాలి అంటే, పౌలు గారు లాంటి వాళ్ళు చెప్తే బాగుంటది, కానీ సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతాయి కానీ ఇద్దరు భార్యలు ఉండేవాడు చెప్తే ఏమైనా బాగుంటుందా? తాగేవాడు చెప్తే ఏమైనా బాగుంటుందా? ఆదివారం వాక్యం చెప్పి సోమవారం మంగళవారం సినిమాలు చూసేవాడు, సీరియల్ చూసేవాడు, అక్కడ ఇక్కడ లోకస్తుల మధ్య కనబడేవాడు వాక్యం చెప్తే ఏమైనా బాగుంటుందా? బాగోదు అంటుంది వాక్యం. నేను చెప్పడం లేదు, వాక్యం అంటుంది. అలా చెప్పేవాళ్ళు బాగోదు కూడా అంటుంది దేవుని వాక్యం. మరి అలా బాగలేదు అంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో ఏం తెలియపరచాలి అనుకున్నాడు ఈ మొదటి రోజున అంటే ఈ కూటమి ద్వారా, ఈ యొక్క కూడిక ద్వారా దేవుడు ఏం తెలియపరచాలి అనుకున్నాడు అంటే, వాక్యాన్ని చెప్పే నువ్వైనా, నేనైనా, మనమైనా ఎవరికి చెప్పాలి అంటే క్రైస్తవులకి పరిమితం కాకుండా అన్యుల దగ్గరికి వెళ్ళాలి, వాక్యాన్ని చెప్పాలి. కాబట్టి మనకెప్పుడు ఆరాధన, విశ్రాంతి దినము లేకుంటే దేవుణ్ణి ఆరాధించే దినము అంటే ఆదివారం అంటాం మనం. ఆదివారం. ఇప్పుడు ఆదివారం రోజు అందరూ దేవుని మందిరానికి వెళ్తారు. ఇప్పుడు దేవుని మందిరానికి ఆదివారం రోజు అందరూ వెళ్తారు కాబట్టి సోమవారం ఏం చేస్తారు, మంగళవారం ఏం చేస్తారు, బుధవారం మళ్ళా కూడిక ఉంది అనుకుందాం, మళ్ళా గురువారం ఏం చేస్తారు, శుక్రవారం కూడిక ఉంది అనుకుందాం, శనివారం ఏం చేస్తారు అంటే బోధకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఆ గంటనో 2 గంటల్లో కాకుండా ప్రతిరోజు మీరేం చేయాలి, వాక్యాన్ని బోధించాలి. ఎవరికి చెప్పాలి అంటే క్రైస్తవులకు మనం చెప్తాంలేండి వాళ్ళని బలపడడానికి. అయితే కొంతమంది ఆరుతేరినటువంటి క్రైస్తవులు ఉంటారు. ఆరుతేరిన వాళ్ళంటే మేము పుట్టుకతోనే క్రైస్తవులు అండి, ఇవన్నీ మాకు తెలుసు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎన్ని వాక్యాలు విన్నా కూడా మారకుండా కొంతమంది కఠినాత్మలు ఉంటారు. అలాంటి వాళ్ళకు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎంతమందితో వాక్యం చెప్పినా వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అలాంటిది. వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. అయితే నేను ఏం చెప్పదలిచాను అంటే, ఇప్పుడు నువ్వు ఆదివారం చెప్పే ఆ ఒక్కరోజు వాక్యము,
సోమవారం రోజున గ్రామాలకు నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు అంటున్నాను నేను. గ్రామాలకు ఎందుకు వెళ్ళడం, గ్రామాలకు ఎందుకు దర్శించడం లేదు? ఒకవేళ ఈ వారం రోజులు వాక్యం చెప్పేది ఉంది అనుకుందాం మనం. ఇప్పుడు వారం రోజులు వాక్యం చెప్పేది ఉంది అనుకున్నప్పుడు ఇప్పుడు వాక్యం ఎప్పుడు చెప్తాం మనం? సహజంగా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటలు 11 గంటల వరకు చెప్తాం. ఇప్పుడు రాత్రి 6 నుంచి 10, 11 గంటల వరకు చెప్పినట్లయితే మరి పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రము 3 గంటల వరకు ఎక్కడికైనా చేద్దామా? చెప్పామా? ఆలోచన చేద్దాం. అంటే మనము ఎలా పరిమితం అయిపోయాము అంటే ఆ గంటకి పరిమితమయ్యాము, ఆ రోజుకి పరిమితం అయిపోయాము అంతే. మరి మిగతా అంటే మాకు పనులు ఉంటాయి కదండి, మాకు కుటుంబం ఉంటుంది కదండి. మరి పని ఉండేవాడు, కుటుంబం ఉండేవాడు మరి దేవుని వాక్యాన్ని చెప్పడానికి అర్హుడే అంటారా? క్వశ్చన్ మార్క్ అంతే. దూషించడం లేదు, ద్వేషించడం లేదు ఎవరిని కూడా. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్, మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అలా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అనిపించాలి, వాక్యం ఎవరికి చెప్పాలి? నేను అన్యులకు కదా, తెలియనటువంటి వాళ్ళకి కదా. మరి అలాంటి వాళ్ళకి చెప్పు. రెండవది, ఎవరు చెప్పాలంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. మరి ఎవరు చెప్పాలి? దేవుని ద్వారా నియమింపబడినటువంటి వాళ్ళు, దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని. అలా దేవుని ద్వారా నియమింపబడినటువంటి వారు, దేవుడు ఎన్నుకున్నటువంటి వారు, వాళ్ళు చెప్తే బాగుండదు వాక్యం. ఎవరు పడితే వాళ్ళు చెప్తే బాగోదు, సంఘం కూడా అభివృద్ధి చెందదు, ఆశీర్వాదం ఉండదు, అద్భుత కార్యాలు జరగవు, అద్భుత కార్యాలు నువ్వు చూడవు. కాబట్టి ఇలా ఉంటదని దేవుడు మరొకసారి ఏం తెలియపరుస్తున్నాడు నీకు, నాకు, మనకు అంటే మీరు అంటే మనం అందరితో వాక్యం మనకు తెలిసిన వారితో కాకుండా తెలియనటువంటి అన్యజనులు కూడా తెలియపరచాలి. తెలియనటువంటి వాళ్ళు అనేక మంది కూడా మీరు తెలియపరచాలి. అలా అనేక మందికి మీరు తెలియపరిచి అనేక మందితో మీరు ఉంటూ అనేక మందిని మీరు దేవుని దగ్గరకు నడిపించాలని నేను ఈ సమయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎవరు చెప్పాలి, లేదా ఎక్కడ చెప్పాలి, లేదా ఎలా చెప్పాలి అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే, ప్రశ్నించుకుంటే దేవుడు మనకు ఇంకా ఏం తెలియపరచాలనుకున్నాడంటే ఇంకా చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడికైతే మనకు సమయం అయిపోయిందని నేను అనుకుంటున్నా. అలా సమయం అయిపోయిందని నాకు తెలుస్తుంది, మీరు కూడా అక్కడిక్కడ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు చాలా తక్కువ, రేపు ఇంకా బరాబరిగా మంచి సందేశము, వాక్యము అనేక మందిని ప్రభావితం చేసేది, అనేక మంది హృదయాల నుంచి దూసుకుపోయే మాటలు ఉంటాయి, గుచ్చుకునే మాటలు ఉంటాయి, మిమ్మల్ని బాధ పెట్టే మాటలు పరిశుద్ధాత్మల ద్వారా తెలియపరుస్తాము ఖచ్చితంగా. రేపటి దినాన్ని కూడా కొంతమందిని పిలుచుకోరండి, అనేక మంది. ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఈరోజు చాలా మంది వచ్చారు, ఇంకా మంది ఎక్కువ మీరు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అనేక మందికి తెలియపరచండి మంచి మాటలు పరిశుద్ధాత్మ. ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి తొందరగా ముగించే ప్రయత్నం చేస్తారు. రేపు మంచి దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తా పరిశుద్ధాత్మని ద్వారా. కాబట్టి ఇప్పుడు ఉన్న వాక్యాన్ని బట్టి మీరు ఒకసారి మీ ఆత్మను పరిశీలన చేసుకొని నిజమే కదా అనే మీ ఆత్మను మిమ్మల్ని పరిశోధన చేసుకొని దేవునిలో ఎదగడానికి, బలపడడానికి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, నామను బట్టి మీకు స్తోత్రంలో, విశేషంగా విన్నటువంటి మాటలను బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. కొంతమంది వాక్యాన్ని విన్నారు ప్రభు, ఆ విన్న వాక్యాలను బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది రావడానికి సాయం చేయండి. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి కృప చూపించండి. వాతావరణము సమకూలంగా మీరు అనుగ్రహించారు, అందును బట్టి మీకు వందనములు మీకు తెలియపరుస్తున్నాము. రేపటి దినాన్ని కూడా ఇంకా మంచి మాటలు, మీ మాటలను తెలుసుకునే ప్రయత్నము, తెలుసుకునే విధానంలో మాకు తెలియపరచండి, కనపరచండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని వాడుకోండి. ఈ ప్రార్థన విన్నారని ఇక్కడ తలవంచిన ఈ కుటుంబాన్ని ఏర్పరిచినటువంటి వారిని, వాళ్ళ కుటుంబాలను, అందరినీ, సంఘ కాపరులను, పెద్దలను మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము. ఆశీర్వదించి బలపరిచి నీ నామము నిమిత్తం ప్రభువా ప్రతి ఒక్కరు వాడబడడానికి కృప చూపించాలని కూడా ప్రార్థిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంత సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని ఎప్పుడు నిన్ను, నీ వాక్యాన్ని మాత్రమే హెచ్చించే వారిగా ఉండడానికి సాయం చేయమని ప్రార్థనను నజరేడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకొని పొందున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క తోడు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ నిత్య నిరంతరం తోడే ఉండి కాపాడను గాక. ఆమేన్.